సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పద్మశాలి అధ్యక్ష ఎన్నికల సందర్భంగా పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో 8 మండలాలు చిన్న ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుండి 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. దీనిలో గజ్వేల్ పోలింగ్ సెంటర్ లో 682 ఓట్లకు గాను 410 ఓట్లు పోలైనట్లు 60.1% పోలింగ్ శాతం నమోదైందని ఎన్నికల అధికారులకు తెలిపారు. ఉదయం నుంచి 4 గంటల వరకు ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ సర్వే ముగిసిందని, పోలింగ్ కు సహకరించిన వివిధ గ్రామాల పద్మశాలి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గజ్వేల్ పద్మశాలి నాయకులు మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవులపల్లి రాజారాం మరియు సంఘం నాయకులు స్వర్గం రాజేశం, తాడేపల్లి శ్రీనివాస్, దేవదాసులు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పద్మశాలి అధ్యక్ష ఎన్నికలు గజ్వేల్ పట్టణంలోని పోలింగ్ సెంటర్ లో ప్రశాంతంగా జరిగిందని, ఎన్నికల్లో 2 అభ్యర్థులు గెలిచారని, ఎన్నికల్లో 2 అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా వారు సిద్దిపేట ప్రాంతానికి చెందినవారే అని పద్మశాలి ఎన్నికలకు సహకరించిన పద్మశాలి ఓటర్లు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మన స్టేట్ ఎలక్షన్స్ 7 గంటల నుంచి 4 గంటల వరకు ప్రశాంత వాతావరణంలో ఈ ఎలక్షన్స్ జరిగినాయి. ఎవరు ఎక్కడ కానీ చిన్న గడబడి కూడా జరగలేదు. మన పద్మశాలీలందరూ ఎంతో సామరస్యంగా, ఎంతో వినయంతో అందరూ ప్రతి ఊళ్ళ నుండి వచ్చి ఇక్కడ ఓటేసిపోయారు. వాళ్ళు జగదేవ్పూర్ కానీ, ములుగు, మర్కూరు, దౌలతాబాద్, ఈ జగదేవ్పూర్ వీళ్ళందరూ వచ్చి శ్రమ కోర్చి ఇవాళ ఎండలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. ఇంత ఎండలో కూడా వచ్చి వాళ్ళు ఓట్లు వేసిరానంటే వాళ్ళకు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకు 630 ఓట్లకు మనకు 410 ఓట్లు పోలైనాయి అంటే ఇంచుమించు 60-65% అయింది. దానికి చాలా సంతోషం మాకు. మేము చేసిన కష్టం కూడా ఫలించి ఇలా ఈ ఓట్లు ప్రశాంతంగా జరగడం మా అందరికీ ఆనందదాయకంగా ఉన్నది. కాబట్టి మేము అందరికీ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి మరియు పేరున మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై మార్కండేయ, జై జై మార్కండేయ. పద్మశాలి సంఘం అధ్యక్ష ఈరోజు మంచి ప్రశాంత వాతావరణంలో గజ్వేల్లో ఎన్నికలు జరగబడినాయి. కుల బాంధవులందరూ అన్నదమ్ముల వల్లే మంచిగా వచ్చి ఒక మంచి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 670 చిలుకు ఓట్లకు గాను 410 ఓట్లు పోరావడం, ఎండగొట్టినా కానీ మంచి నవ్వుతూ ఉల్లాసంగా వచ్చి మంచి అధ్యక్ష ఎన్నుకోవడానికి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి పద్మశాలి కుల బాంధవులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై పద్మశాలి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు జరగడం చాలా సంతోషం. చాలా సామరస్యంగా ఈరోజు కనీవిని ఎరగని రీతిలో ఒక సార్వత్రిక ఎన్నికలు ఏ విధంగా జరిగిన ఒక పద్ధతి ప్రకారం మరి ఈరోజు జరగడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ఈరోజు ఎన్నికలు జరగడం చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ ఎవరే గెలిచినా మన జిల్లాకే ప్రాతినిధ్యం వస్తుంది. కాబట్టి సిద్దిపేట జిల్లాకు బుర్ర మల్లేశం కానీ, రాజ్కుమార్ కానీ వారిద్దరు కూడా మన జిల్లాకు సంబంధించిన వారే. కాబట్టి ఎవరు గెలిచినా చాలా సంతోషం. కాబట్టి ఓటింగ్ కూడా ఇంకా కొద్దిగా 80% అయితే అనుకున్నాం. కాబట్టి 60% మాత్రమే అయితే. ఏది అయినప్పటికీ చాలా సంతోషం. మారుమూల ప్రాంతం నుంచి కూడా 8 మండలాల నుంచి చాలామంది ఓటర్లు ఆసక్తికరంగా ఈరోజు వచ్చి ఓటును వినియోగించుకున్నారు. కాబట్టి చాలా సంతోషం. ఏది అయినప్పటికీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు ఓటింగ్ జరగడం చాలా సంతోషం. మరి మా కుల బాంధవులు కూడా మంచి ఉత్సాహవంతంతో ఈరోజు ముందుకొచ్చి ఓటింగ్ నిర్వహించుకున్నారు. కాబట్టి చాలా సంతోషం. ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తిగా తీసుకొని ఎన్నికలు జరుపుకుంటే ఇంకా బాగుంటుంది. ఏది అయినా చాలా సంతోషం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి కమిటీ పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికల ఓట్లు జరపబడినాయి. ముఖ్యంగా ఇవాళ పద్మశాలిల ఐక్యత ఏంటో తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఒక ఐక్యత, పద్మశాలిల ఐక్యత కోసం సరే ఏదేమైనా ఒక స్నేహపూరిక వాతావరణం లోపల మరి ఎలక్షన్స్ జరగడం సంతోషకరం. మరి చైతన్యం కూడా ఇవాళ పద్మశాలి లోపల చాలా చైతన్యం వచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల లోపల బూతులు ఏర్పాటు చేసి ఇవాళ ఎలక్షన్స్ ఓటింగ్ చేయడం అనేది
సంప్రదాయంగా మరి రాబోయే రోజుల్లో పద్మశాలిల యొక్క ఐక్యత, పద్మశాలిల యొక్క బలం చూపించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలిల ఐక్యమై రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వాలను మనకు రావాల్సిన హక్కులను వదలడానికి ఒక మార్గం సుగమమైందని తెలియజేస్తూ, ఇది స్నేహపూరిత పోటీ కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా వేరే ఉద్దేశాలు లేవు. రేపు అందరం కూడా కలిసి ఐక్యంగా పనిచేస్తూ రాష్ట్ర పద్మశాలి సంఘానికి ఒక మంచి పేరు తీసుకురావడానికి మరి ప్రతి గ్రామ కమిటీని కూడా ఏర్పాటు చేసి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక ఐక్యత చాటుతామని చెప్పిస్తున్న సందర్భంగా మరి గజ్వేల్ పెట్టినప్పుడు పద్మశాలి సంఘం తెలియజేస్తాము. థ్యాంక్ యూ. ఈరోజు పద్మశాలి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఈ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ టోటల్ ఓట్స్ 682, పోలైన ఓట్లు 410, పర్సెంటేజ్ 60.1%. ఈ సందర్భంగా పోలింగ్ ప్రశాంతంగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ సహకరించారు. ఇందుకు అందరికీ పోలింగ్ సిబ్బంది తరఫున ప్రిసైడింగ్ ఆఫీసర్గా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ చెప్తే పద్మశాలి కుల బంధాలకు సంబంధించి రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఈరోజు ఈవోగా పోలింగ్ ఆఫీసర్గా నలుగురు వివరించాం. గజ్వేల్ పట్టణం నందు జిల్లా స్థాయిలో అత్యధికంగా పోలింగ్ జరగడం శుభపరిణామం. మొత్తం మీద ఎన్నికలు సజావుగా జరిగాయి. రేపు ఎలక్షన్ల సంబంధించి ఈరోజు జరిగిన ఎలక్షన్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అందుకు దీనికి సహకరించిన ఓటర్లకు మరియు ఏజెంట్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు. తెలంగాణ పద్మశాలి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు మన గజ్వేల్లో తెలంగాణ భవన్లో నిర్వహించడం జరిగింది. చాలా ప్రశాంతంగా జరిగింది. మాకు ఏజెంట్లు మంచిగా సహకారం అందించారు. ఓటర్లు కూడా ఎలాంటి కొట్లాట లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో దిగ్విజయంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. గజ్వేల్ పోలింగ్ స్టేషన్లో 60.1%తోని 410 ఓట్లతోని ఎన్నికలు